హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తోటకూర ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇక్కడ నేను 4 కట్టల లేత ఆకులు గల తోటకూర అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత తరిగిన టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత తరిగిన తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తోటకూరలో నీరంతా ఇంకిపోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తోటకూరలో నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం రుబ్బుకున్నటువంటి వెల్లుల్లి కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. తోటకూర ఉడికిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చివరగా మరో 5 నిమిషాలు మగ్గించి దించేసుకోవాలను. ఎంతో రుచికరమైన తోటకూర ఫ్రై తయారైపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.